సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర చతుర్భుజం యొక్క భూమిని 20% పెంచి ఉన్నతిని 10% తగ్గించిన వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటారు? సమాంతర చతుర్భుజం వైశాల్యం సూత్రం ఏంటి? బి ఇంటూ హెచ్. కాబట్టి మనకు షార్ట్ కట్ సూత్రం ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఈ మెథడ్ గుర్తుపెట్టుకో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +20, పెంచారంటే +20, తగ్గించారంటే మైనస్. సో కాబట్టి వై వాల్యూ తగ్గించారు అంటే -10 అనమాట. సో ఇప్పుడు 20 -10 -20 ఇంటూ 10/100. సో 2 zeros క్యాన్సిల్. 20లో 10 పోతే సో 10లో 2 పోతే 8%. ఇప్పుడు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది అంటే పెరిగింది అని అర్థం. 8% పెరుగును. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. సో తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మన యాప్ సో పర్చేస్ చేయండి. సో మీకు నేను పదే ఎందుకు చెప్తానంటే మీరందరూ ఉద్యోగాలుగా మారాలనేదే మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో మనము ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగాల్లో చేరుతారు, మనం చేరడం లేదు, మనకు బాధ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉద్యోగులుగా మార్చి తిరుగుతాం. మ్యాథ్స్ వస్తే నీకు జాబ్ వస్తుంది అంతే. కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ నేర్చుకో, మ్యాథ్స్ మీద ఫోకస్ చేయి. ఫోకస్ ఆన్ మ్యాథ్స్. నిద్రలో లేపు కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థికి ఇదే అసలైనటువంటి సమస్య. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, బిలీవ్ మీ. సో కాబట్టి ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటాను ఏదో ఒక రూపంలో. సో మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత యాప్ పర్చేస్ చేయండి. రైట్.